తెలుగు రాష్ట్రాలు రెండు తమ శక్తికి మించి ఖర్చులు చేయడానికి అలవాటు పడ్డాయా? ధనిక రాష్ట్రంగా ఏర్పడిన తెలంగాణ సైతం నేడు అప్పుల కుప్పగా ఎందుకు మారింది? అప్పులతో మనుగడ సాగించిన జగన్మోహన్ రెడ్డి విధానాలే నేడు ఏపీలో కొనసాగుతున్నాయా? అధికారం కోసం ప్రజాధనాన్ని పప్పు బెల్లాల్లా పంచిపెట్టడం వల్లే ఈ దుస్థితి దాపురించిందా? సంక్షేమ పథకాలు అమలు చేసినంత మాత్రాన అధికారం నిలబడుతుందన్న గ్యారంటీ ఉందా? అలవి కాని పథకాలను అమలు చేసిన కేసీఆర్ ఉభయ భ్రష్టత్వాన్ని తప్పించుకోగలిగారా? అధికారమే లక్ష్యంగా హామీలు గుప్పించిన కాంగ్రెస్ కు ఇప్పుడు తత్వం బోధపడుతోందా? పోటాపోటీగా సంక్షేమ పథకాలు అమలు చేసిన బాబు 2019లో ఓటమిని తప్పించుకోగలిగారా? ఆస్తులను ఆదాయాలను తాకట్టు పెట్టి మరి లక్షల కోట్లు పంచిన జగన్ ఎందుకు ఓడినట్టు? ఇన్ని చేదు అనుభవాల తర్వాత కూడా బాబు కొత్త పథకాల మోజులో ఎందుకున్నారు? అభివృద్ధిలో దూసుకుపోతున్నామని చెప్పుకునే రాష్ట్రాలలో పేదరికం ఎందుకు పెరుగుతోంది? తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లలో తెల్ల రేషన్ కార్డుల వ్యవహారం ప్రహసనంగా మారడం నిజం కాదా? రేషన్ కార్డు లబ్ధిదారుల సంఖ్యను బట్టి చూస్తే తెలుగు రాష్ట్రాల ప్రజలు దరిద్రుల కింద తేలారా? ప్రజలకు మౌలిక అవసరాలను గాలి కొదిలేసిన ప్రభుత్వాలు నేల విడిచిన సాము సమర్థనీయమా? ప్రజల సంక్షేమం పేరుతో ప్రజల భవిష్యత్తును తాకట్టు పెట్టే ఈ విష వలయాన్ని ఛేదించడం ఎలా? వర్తమాన రాజకీయ పరిణామాలపై ఆర్కే మార్క్ సునిశిత విశ్లేషణ. వీకెండ్ కామెంట్ బై ఆర్కే ఈరోజు రాత్రి 8:30 గంటల 30 నిమిషాలకు.